భారతదేశం నేడు 77వ గణతంత్ర దినోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుతోంది. ఈ ఏడాది వేడుకలు కేవలం ఒక ఉత్సవంగా కాకుండా వికసిత్ భారత్ లక్ష్యం వైపు మనం వేస్తున్న బలమైన అడుగులకు చిహ్నంగా నిలుస్తుంది. ఈ ఏడాది వేడుకల్లో ముఖ్యమైన విషయాలు మరియు వందేమాతర గేయానికి ఉన్న ప్రత్యేకతను ఇక్కడ తెలుసుకుందాం. గత కొన్ని ఏళ్లుగా సాగుతున్న సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా పరేడ్‌లో మహిళా శక్తి ప్రదర్శన అద్భుతంగా నిలిచింది. రక్షణ రంగంలో మహిళల ప్రాధాన్యతను చాటి చెప్పేలా ప్రత్యేక దళాలు పరేడ్‌లో పాల్గొన్నాయి. కర్తవ్య పథ్‌లో ప్రదర్శించిన ఆయుధ సంపత్తిలో అత్యధిక భాగం స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనవే కావడం విశేషం. ఇది భారత రక్షణ రంగ స్వావలంబనను ప్రపంచానికి చాటిచెబుతుంది. ఈ ఏడాది శకటాల ప్రదర్శనలో కృత్రిమ మేధ మరియు డిజిటల్ ఇండియా సాధించిన విజయాలను ప్రత్యేకంగా ప్రదర్శించారు. అంతర్జాతీయ సంబంధాలను బలోపేతం చేస్తూ ఒక ప్రముఖ దేశాధినేత ముఖ్య అతిథిగా విచ్చేసి మన ప్రజాస్వామ్య స్ఫూర్తిని కొనియాడారు. ప్రతి ఏటా వందేమాతరం మనలో దేశభక్తిని నింపుతుంది. కానీ ఈ 77వ గణతంత్ర వేడుకల్లో దీనికి కొన్ని ప్రత్యేక కారణాల వల్ల మరింత ప్రాముఖ్యత లభించింది. ఈ ఏడాది వందేమాతర గేయాన్ని సరికొత్త టెక్నాలజీతో, దేశంలోని వివిధ ప్రాంతీయ భాషల మేళవింపుతో కూడిన ఫ్యూజన్ వర్షన్‌తో పరేడ్ ముగింపులో వినిపించడం ఒక హైలైట్‌గా నిలిచింది. వందేమాతరం కేవలం ఒక గేయం మాత్రమే కాదు, అది భారత స్వతంత్ర సమరయోధుల నినాదం. ఈ ఏడాది పరేడ్‌లో దేశంలోని 28 రాష్ట్రాల కళాకారులు కలిసి వందేమాతర స్వరాలకు అనుగుణంగా ప్రదర్శనలు ఇచ్చి భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పారు. సోషల్ మీడియాలో మరియు ప్రభుత్వ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా వందేమాతరం థీమ్‌తో కోట్లాది మంది భారతీయులు ఏకకాలంలో గళం విప్పడం ఈ ఏడాది ప్రత్యేకం. వందేమాతరం అన్న నినాదం భారత మట్టిలో ప్రతి కణంలోనూ, ప్రతి భారతీయుడి గుండె చప్పుడులోనూ ప్రతిధ్వనిస్తుంది.